రేయ్ ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యానురా. అన్ని క్వశ్చన్స్ రాసానన్ను ఆన్సర్ కూడా రాయాలంట్రా. ఏమయ్యా ఆ వేషం ఏంటి, జుట్టుగా రంగేంటి? ఇది కాలేజ్ అనుకున్నావా, డిస్కో తెక్క అనుకున్నావా? నీ ఇష్టం చెప్పి రావడానికి అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు క్లాస్కి? పర్పస్ ఏంటి? ఏం చిరాకపడతావు? సినిమా టికెట్స్ దొరకొచ్చాం, వద్దంటే పోతాం. ఎక్స్క్యూజ్ మీ, ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు. ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ, దీన్ని ఎస్కలేటర్ అంటారు. బహుశా ఇండియాలో మీరు ఎక్కడా చూసింటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకుంటాం. ఓ జాగ్రత్త. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. బ్యాక్ 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 బ్యాక్. స్టైలిషా? ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను. ఈ కౌంటర్ కోసం 17 సంవత్సరాలు వెయిట్ చేశాను. 17 లాంగ్ ఇయర్స్. అక్కడ రాయదు, చూసుకో. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్ గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్ గా నువ్వు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్ గా. నాకు అలవాటే సెవల్పాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఎవరా నువ్వు? ఆంతోని. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతోని కాదంకుల్. ఆంటనీ రాడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా ఆడుతారు నన్ను మీరు? బిహేవ్ యువర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేదు. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవరా వాడు? ఎలక్ట్రీషియనా? మీరు జుట్టాల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఇడియట్. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీటీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా, బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవరు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? పిండి కింద ఎలా పడిపోయిందో నేను చూడనే లేదు. ప్లేటు మురిగ్గా ఉంది. చూసుకోలేదు. ఇదిగో ఇలాగే తుడిచేస్తాను. ఉండు, చపాతీ తీసుకొస్తానే. ఎగ్ ఫ్రై. ఎన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ళ ప్లేట్లోంచి అలా తీసుకోవద్దని? పెట్టక్కడ పెట్టమని చెప్పానా? సారీ నాన్న. దివ్యా, ముక్కు క్లీన్ చేయి. వస్తున్నా. డింపు, ఎన్నిసార్లు చెప్పాను నీకు ముక్కు క్లీన్ చేసుకోమని? రాయిలా. ఏం చేస్తుంటావని అంటున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపో. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం. వెనక్కి పిలుచుకోండి. రేయ్ చంపేస్తాను రా. అది మీ వల్ల కాదు గానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది. కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు. ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందు పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు.
హాయ్ సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు.